అవు మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అలియా జగ్గారెడ్డి సారు గురించే గీ ముచ్చట చూస్తారు గదా. జగ్గన్న ఎట్లా మౌన కన్నీరు గారుస్తున్నాడో ఏమనిపించిందో ఏమో గాని మాట్లాడేది మాట్లాడంగానే ఇట్లా చేసిండు సారు. ఇంకో ముచ్చట కూడా మాట్లాడలే, సప్పుడు చేక లేచిపోయిండు నుంచి. చూసేతందుకు దాద లెక్కనే కనబడతాడు గాని పసిపోరని మనసు సారుది. అసలేమైందో తొలుత సారే చెప్పిండు, ఇనుండ్రి ఆ ఫ్లాష్ బ్యాక్. మనం రాహుల్ గాంధీ గారి సభ చేసినాడు, మనతో రూపాయి లేదు. నేను అంజనేయులు పరివార దాబా కాడ కూర్చున్నాం. అప్పటికెంత 5-6 రోజుల 5 రోజులు ఉంది, 5 రోజులు ఉంది మాకు. ఎట్లా చేద్దాం అంజనేయులు అంటే అంజనేయులు అన్నాడు, అన్న మా నాయన భూమి 4-5 ఎకరాలు ఉంది, నా భార్య పేరు మీద చేసిండు, అది ఒక్కటి ఉంది, మరి అమ్మేస్తాం అని ఈయన అన్నాడు. ఈయన 5 ఎకరాల భూమి ఆ రోజు అమ్మినాం. అదన్నట్టు 8 ఏండ్ల కిందటి ముచ్చటగిది. అప్పట్లా సంగారెడ్డిలా రాహుల్ సారు సభ పెడదామంటే జగ్గన్న కాడ షిల్లి గవ్వ లేకుండేనట. కంది మండలం షేయి పార్టీ లీడరు ఆంజనేయులు భూమమ్మి మరి సభకు పైసలు చదిరిండట. అగో ఆ రోజులు యాద్ చేసుకుని గిట్ల శోకం పెట్టిండు జగ్గన్న. బేస్తారం ధూమ్ధామ్గా బిడ్డ పెండ్లి చేయబోతున్నాడు గదా, అందుకనే కార్యకర్తలతోటి మీటింగ్ పెట్టిండు సారు. కార్యకర్తలకు ఏం చేత్తనో చెప్పి అట్లనే పార్టీ కోసం కార్యకర్తలు ఏం చేయాలనో చెప్పుకుంటా చిన్నపాటి మోటివేషన్ స్పీచ్ ఇచ్చిండు. సంగారెడ్డి నియోజకవర్గంలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉన్నాయో అన్ని గ్రామ పంచాయతీలలో మీరు ఖచ్చితంగా గెలిచి రావాలి. పైసలు ఎట్లా అని అంటారు, అంతేనా? ఇవ్వండి వాళ్ళు అప్పు చేయండి. అప్పులు ఎట్లా కడదామనేది మళ్ళీ నెక్స్ట్ మీటింగ్లో చెప్తాం మీకు మళ్ళా. ఓకే, ఇన్నరు గదా జగ్గన్న ముచ్చట్లు ఎట్లున్నాయో. తర్వాత సీఎం నేనే అని మొన్నట్ల చెప్పుడే గాకుండా రాబోయే కాలానికి కాబోయే సీఎం అయ్యేతందుకు ఇప్పటి సందే పక్క ప్లాన్ ప్రకారం పోతున్నట్టున్నాడు. నడమనడ మార్చే 8 ఏండ్లు షేయి పార్టీదే అధికారం అని చెప్పుడు చూస్తాంటే అటెంక 5 ఏండ్లు నేనే సీఎం అని ఫిక్స్ అయినట్టే ఉన్నాడు జగ్గన్న అని అనుకుంటారు గీ ముచ్చట తెలిసినోళ్ళంతా. ఇక గిదే కార్యకర్తల మీటింగుల పాటలు వాడే ప్రోగ్రాం కూడా ఏర్పాటు చేసిండు. కండ్లు లేని రాజు వాడిన పాటలకు మెచ్చి 5 లక్షలు సాయం చేసిండు. సీఎం రేవంతాలతోటి మాట్లాడి రాజుకి ఇందిరమ్మ ఇల్లు వచ్చేటట్టు కూడా ఎత్తనన్నాడు. మంచి ముచ్చటే. మొత్తానికి తన ఇంట్లో శుభకార్యమే కాదు, బిడ్డ లగ్గం బయట కూడా అన్ని శుభకార్యాలే ఎత్తాండి జగ్గన్న అని ముచ్చట తెలిసినోళ్ళు తారీఫ్ చేస్తారు.